చూసారా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అది నా ఓన్ ఎగ్జాంపుల్. ఓకే అండి. సో, నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ నేర్చుకోవడానికి డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళాను. క్యూఎల్యూకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళాను. చాలా అద్భుతం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక జస్ట్ గో అహెడ్ అండ్ లెర్న్ ఇట్ అండి. ఆహ్, ఎంత అద్భుతమైన టీచర్స్ అంటే వాళ్ళు మన హైదరాబాద్‌లో అంత గొప్ప టీచర్స్ మీకు ప్రపంచంలోనే ఎక్కడ అంత గొప్ప టీచింగ్ దొరకదు. అంత గొప్పగా మొత్తం వాళ్ళ ఆత్మనంతా పెట్టి నేర్పిస్తారసల. చాలా అద్భుతమైన గ్రేట్ టీచర్స్ ఉన్నారు మనకక్కడ. సో, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ పాస్ట్ లైఫ్‌లో ఈ గత జన్మలు తెలుసుకునే ప్రయత్నం కూడా అండి, కలల్లో మనకి తెలుస్తా ఉంటాయి గత జన్మలు. జ్ఞానానుభవాల ద్వారా తెలుస్తా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఒక గట్ ఫీలింగ్ ద్వారా తెలుస్తా ఉంటాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఇలా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్‌లో తెలుస్తా ఉంటాయన్నమాట. నేను నా ధ్యానంలో ఒక 2 లైఫ్ టైమ్స్ చూసుకున్నాను. కానీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో చూసుకున్న లైఫ్ టైమ్స్‌లో ఐ హావ్ మోర్ డీటెయిల్స్ అన్నమాట. సో, ఏమైందంటే నాకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ పెద్ద పెద్దవే కాదు లైఫ్ లాంగ్ మనం ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసిన ఫీలింగ్స్ కూడా మనం తెచ్చుకుంటానని చెప్పాం కదా! నేను అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ పని మనుషులు ఉండరు కదా! ఉంటారు గానీ ఎలా అంటే ఎప్పుడైనా 3 వీక్స్‌కి, 1 మంత్‌కి ఒకలాగా హైర్ చేసుకోవడానికే తప్ప రోజు వచ్చే పని మనుషుల్లా ఉండరనమాట. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత ఐ యామ్ హ్యాపీ విత్ మై లైఫ్ అండ్ ఐ డూ ఎవ్రీథింగ్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆహ్, సామాన్లు సర్దడం, అంట్లు సర్దడం ఉంటది కదా! మనం డిషెస్ అన్నీ కూడా డిష్ వాషర్‌లో పెడతాం కదా! ఆ పనంటే మటుకు నాకిష్టం ఉండేది కాదు. ఎప్పుడు కూడా షింక్ అంతా నిండిపోయి, ఇంకా దాంట్లో ఇంకొక గిన్నె కూడా పట్టదు అనే వరకు దాన్నలా ఉంచి, అప్పుడు నేను ఆ పని చేస్తాననమాట. ఎందుకు నేనిలా చేస్తానో అని చెప్పేసి నాకే తెలీదు. కానీ అవి చూడంగానే వాటి దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు. ఐ అవాయిడ్ అనమాట. అవాయిడ్ చేస్తా ఉంటాను. ఎప్పుడుకో వెళ్తాననమాట దాని దగ్గరికి. అయితే నేను ఒకానొక పాస్ట్ లైఫ్ చూసుకున్నప్పుడు ఆ క్యూఎల్యూలో ఏమైందంటే అండి, నా పాజిటివ్ పాస్ట్ లైఫ్‌లో అంటే రకరకాల పాస్ట్ లైఫ్స్ చూస్తాం. వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే పాజిటివ్ పాస్ట్ లైఫ్ చూసుకుంటాం. అది లైఫ్‌లోకెళ్ళినప్పుడు ఏమైందంటే నేనొక చిన్న బాబుగా ఉన్నప్పుడే ఒక 4 ఏళ్ల చిన్న బాబుగా ఉన్నప్పుడే ఒక మౌంటిసరీలో ఒక ఆశ్రమంలో వదిలేసారు నన్ను. చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగాననమాట. కానీ అక్కడ గురువుగారు మనకి కనిపించరు. మనకేమి చెప్పరు. అక్కడ 19 ఇయర్స్ వరకు కూడా సేవ చేయాలి ఆ మౌంటిసరీలో. 19 ఇయర్స్ వరకు సేవ చేసిన తర్వాత అప్పుడు గురువుగారు కనిపించి మనకి ధ్యానం నేర్పిస్తారనమాట. చూసారా? మనకి పత్రి సార్ ఎంత ఈజీగా నేర్పించేసారు ఈ జన్మలో. ఆ గత జన్మ చూసుకుంటే నాకర్థమైంది. అమ్మా! మన గురువుగారు ఎంత ఈజీగా నేర్పించారని. మరి నాకు అక్కడ డ్యూటీస్ ఏస్తారనమాట సర్వీస్ చేయడానికి. నాకు వేసిన డ్యూటీ ఏంటంటే, ఒక పెద్ద పైల్ ఆఫ్ డిషెస్ కనిపించినియి ఆశ్రమంలో. ఆ పైల్ ఆఫ్ డిషెస్ అన్నీ నేను రోజు వాష్ చేయాలనమాట. ఆ లైఫ్‌లో ఆ పని నేను 19 ఇయర్స్ పాటు చేశాను. అండ్ యాస్ ఎ బాయ్ చిన్న అబ్బాయికి ఆ పని చేయడం ఎందుకు ఇష్టం ఉంటది? ఇష్టం లేదు ఆ పని చేయడం. ఆడుకోవాలని ఉండేది. కానీ ఆడుకోవడానికి ఎంతో టైం ఉండేది కాదు. ఆడుకున్నప్పుడల్లా చేతులు తిమ్మిరెక్కేసేయన్నమాట నాకు. తిమ్మిరొచ్చి నాకు అవి 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 అక్కడికెళ్ళిపోవాలి. ఆ పనుంది వెళ్ళిపోవాలి అని గుర్తొచ్చేదన్నమాట. టైం లేదు ఆడుకోవడానికి టైం లేదు అని ఉండేది. సో, ఈ లైఫ్‌లో నేనేమేమి రిలేట్ చేసుకోగలిగానంటే, నేనెందుకని ఆ పనిని ఎప్పుడు అవాయిడ్ చేస్తా ఉంటాను. బికాజ్ ఆఫ్ దట్ ఎక్స్‌పీరియన్స్. చూసారా? ఆ ఇన్‌ఫ్లూయన్స్ ఏదైతే ఉందో అది ఆ గత జన్మ నుంచి నేను ఈ జన్మకి తెచ్చుకున్నాను. ఆ జ్ఞాపకాలు ఉండకపోవచ్చు గనక, మనకున్న రీజన్ లేకుండా ఏది ఉండదు సార్. మనం అనుకుంటాం నాకు ఏ రీజన్ లేదు గానీ ఆళ్ళు నచ్చరు. ఆ సహజమైన నేచురల్ రైవల్రీ ఉంటది ఒకళ్ళతో వాళ్ళని చూస్తేనే మనకి పడదు. సో, అవన్నీ కూడా గత జన్మ లింక్స్ ఉంటాయి మనకి. నాకే కారణం లేదు. అన్ని పనులు బానే చేసుకుంటాను. కానీ, ఆ పని మట్టుకు వాయిదా ఏస్తా ఉంటాననమాట. ఎందుకు? బికాజ్ ఆఫ్ దట్ ఇన్‌ఫ్లూయన్స్. ఇంకొకటుంది. నాకు ఈ లైఫ్‌లో ఈ జన్మ చూసుకోవడానికి ముందే నేనది హీల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మెడిటేషన్‌లో సహజంగానే నాకు హీలింగ్ జరిగింది. అదేంటంటే, సమయం లేదు. దేర్ ఈస్ నో ఎనఫ్ టైమ్ అనే ఒక రకమైన అర్జ్ ఉండేదనమాట నా లోపల. టైం సరిపోదు. సమయం లేదు. అన్నీ ఇప్పుడే అయిపోవాలి. ఇప్పుడే చేసేయాలి. సో, చాలా నాన్‌సెన్స్ క్రియేట్ అయ్యేది ఈ ప్యాటర్న్ వల్ల నాకు. ఈ సమయం లేదు అనేది కూడా ఆ లైఫ్ టైమ్ నుంచొచ్చింది. ఈ ప్యాటర్న్ కూడా లైఫ్ టైమ్ నుంచొచ్చిందనమాట. మరి చూసారా? అంటే మనం మీరు చూడండి. మీరేదన్నా ద్వేషం ఏర్పరుచుకుంటున్నారా ఈ జన్మలో? ఎవరినైనా ద్వేషిస్తున్నారా? ఏదన్నా ఈ ఒక పని మీద వ్యతిరేకత పెట్టుకున్నారా? ఈ ఇన్‌ఫ్లుయెన్సెస్ అన్నీ కూడా ఇట్ క్రియేట్ యువర్ ఫ్యూచర్ అండ్ యూ క్యారీ దెమ్ ఇంటూ యువర్ ఫ్యూచర్ అన్నమాట.
అండ్ అకారణంగా ఏమన్నా ఇప్పుడు ఏర్పరచుకుంటుంటే అలా అకారణంగా ఏమన్నా ఉన్నాయా మనకి? అవన్నీ కూడా మీ గత జన్మలోంచి లింక్స్ ఉంటాయి. ఆ ఎరుక తెచ్చుకున్నప్పుడు, ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఈ చిక్కుముడులన్నీ ఒకటొకటి, ఒకటొకటి, ఒకటొకటి విడిపోతూ ఉంటాయన్నమాట.